స్వతంత్ర భారతంలో తొలి ఓటరు ఆయన 15 ఎన్నికలు చూసిన ఈ కురువృద్ధుడు ఇప్పుడు మళ్ళీ ఓటేయడానికి రెడీగా ఉన్నాడు. ఓటేయడానికి చాలామంది యువతే ముందుకు రాని రోజుల్లో ఈ మొదటి ఓటరు అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు. హిమాలయాల్లో 9711 అడుగుల ఎత్తున ఉంది కల్ప. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఈ చిన్న ఊరికి గొప్ప పేరుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చాక మొదటి పోలింగ్ స్టేషన్ కల్పలోనే పెట్టారు. 1951 అక్టోబర్ 25న ఆ ఊళ్ళో పోలింగ్ జరిగింది. కల్పాలో జరిగిన ఈ మొదటి పోలింగ్ లో మొదటి ఓటు వేసిన వ్యక్తి ఇప్పటికీ ఉన్నారు. మరోసారి తన ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిగో ఈయనే మొదటి ఓటు వేసిన భారతీయుడు. పేరు శ్యామ్ శరణ్ నేగి. ఈ మొదటి ఓటర్ వయసు ఇప్పుడు 95. మొహమంతా ముడతలు, అడుగులో అడుగేసి మెల్లగా నడుస్తుంటారు. కంటి చూపు ఇప్పటికీ బాగుంది. కళ్లద్దాలే అవసరం లేదు. చెవులు మాత్రం సరిగా వినిపించడం లేదు. టీ తాగుతూ చక్కగా కబుర్లు చెబుతారు. ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో 15 సార్లు ఓట్లేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సార్లు ఓటేశారు. ఈసారి కూడా ఓటేస్తానని అంటున్నారు. అప్పట్లో ఒక్కో క్యాండిడేట్ కి ఒక్కో బ్యాలెట్ బాక్స్ ఉండేదని చెప్పారు నేగి. బ్యాలెట్ పేపర్ మీద కాకుండా అరచేతి మీద ముద్ర వేసుకునేవారని నవ్వుతూ చెప్తారు నేగి. वो कुछ बड़ा टफ था. ये कैसा टफ था, हर एक कैंडिडेट का अलग अलग बॉक्स होता था. पर्ची मिल जाती थी कि किसको वोट देना है, उसके बक्से में डालना. तो वैसे लगाते भी थे. तो कई अनट्रेन महिलाएं हाथ में वोट देना बोल करके समझा के भेजा. तो वो अपने हाथों में वोट मोर लगा करके वापस हो गए. మొదటి ఓటరు నేగి స్కూల్ టీచరు. 1975లో రిటైర్ అయ్యారు. ఆయనకు 10 మంది సంతానం. ఎవరికి ఓటేస్తాననేది ఎవ్వరికి చెప్పరాయన. ఓటంటే అంత గౌరవం మరి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంది. उसके प्रथम वोटर इस क्षेत्र से संबंधित हैं और हमने जनमानस की सहभागिता इलेक्शन प्रोसेस में या वोटिंग के लिए सुनिश्चित करने के लिए हमारे इस प्रथम वोटर श्री श्याम शरण नेगी जी का एक ब्रांड अंबेसडर के रूप में इस्तेमाल किया है. ఓటేయడానికి బద్దకించే వాళ్ళు ఈ మంచు కొండల మధ్య ఈ చిన్న ఊరిని చూసి బుద్ధి తెచ్చుకోనక్కర్లేదా? నేగిని చూసైనా ఓటేయడానికి పరుగు పెట్టనక్కర్లేదా? ఆయన ఓ మాజీ ప్రధాని, ఓ ప్రాంతీయ పార్టీ అధినేత. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చతికిలబడింది. అయినా పరాజయానికి భయపడకుండా లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? దేవేగౌడ రైతు కుటుంబంలో పుట్టి అంచులంచెలుగా కన్నడ రాజకీయాల్లో టాప్ లెవెల్కు చేరుకున్న లీడర్. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చేరి అక్కడ కూడా చక్రం తిప్పారు. ఉత్తరాదిన రాజకీయాల్లో పండిపోయిన ఎంతో మందిని దాటుకుని 1996లో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ప్రధానిగా దేశం పాలనా పగ్గాలు చేపట్టారు. లో జనతాదళ్లోని ఒక చీలిక వర్గం దేవేగౌడ నాయకత్వంలో జేడీఎస్ గా ఏర్పాటైంది. జేడీఎస్ మిగతా రాష్ట్రాల్లో పోటీ చేసినా బేసికల్ గా కర్ణాటకకే పరిమితమైన పార్టీ. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది జేడీఎస్. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జేడీఎస్ కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలం లేదు. రాష్ట్రంలోని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది జేడీఎస్. పాత మైసూరు జిల్లాలో గట్టి కేడరుంది దేవేగౌడ పార్టీకి. అయితే ఇప్పుడు దేవేగౌడ పొలిటికల్ కెరీర్ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది.
కర్ణాటకలో ఆయన సొంత పార్టీ జనతాదళ్ సెక్యులర్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ అస్తిత్వం కోసం జేడీఎస్ పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జేడీఎస్ వ్యవహారాల్లో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి సాయం అందిస్తుంటారు. అయినా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర దేవేగౌడదే. కుమారస్వామి సహా మిగతా అందరూ అలంకారప్రాయమే. కర్ణాటకలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నా మొదట్నుంచి సామాజిక వర్గాలదే పైచేయి. కర్ణాటక పాలిటిక్స్ లో బలమైన సామాజిక వర్గమైన ఒక్కళ్ళిగా అండదండలతో ఇన్నాళ్లు చక్రం తిప్పారు దేవేగౌడ. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఉంది జేడీఎస్ కు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఒక్కలిగా కమ్యూనిటీ హోల్సేల్ గా దేవేగౌడను బలపరిచే పరిస్థితులు లేవు. ఒక్కలిగా కమ్యూనిటీకి కొత్త దళపతి కావడానికి చాలా మంది ఉబలాట పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దేవేగౌడ. ఆయన ఓడిపోతే ఆ ప్రభావం జేడీఎస్ పై పడుతుంది. పార్టీ భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుంది. దేవేగౌడ వృద్ధుడైనా పార్టీకి ఇప్పటికీ ఆయనే గతి. ఆయన స్టేచర్ ఉన్న నాయకుడు మరొకరు లేరు. ముందు చూపుతో ఓటమికి భయపడకుండా పార్టీని నడిపించగల ధీరుడు మరొకరు లేరు. జేడీఎస్ భవిష్యత్తు కోసం హసన్లో దేవేగౌడ గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా శ్రమిస్తోంది జేడీఎస్ క్యాడర్. మొత్తానికి ఈసారి లోక్సభ ఎన్నికలు మాజీ ప్రధాని దేవేగౌడ పొలిటికల్ కెరీర్కే అగ్ని పరీక్షగా మారాయి. రాజకీయాల్లో క్రిమినల్స్ ప్రవేశించి చాలా కాలమైంది. ఒకప్పుడు పొలిటికల్ లీడర్లకు వెనుక ఉండి అండదండలందించే నేరగాళ్లు ఆ తర్వాత తామే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. డబ్బు వెదజల్లి మజిల్ పవర్తో చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. చట్టసభల్లోకి క్రిమినల్స్ ప్రవేశించకుండా అడ్డుకోలేమా? నేరపూరిత రాజకీయాలకు మనం అలవాటు పడాల్సిందేనా? చట్టాలు ఏమంటున్నాయి? ఈ నెల 17న జరగనున్న లోక్సభ 5వ దశ అభ్యర్థుల్లో 16% మంది నేర చరితులే. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు నిస్సిగ్గుగా ఎన్నికల గోదాలోకి దిగారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 5వ దశలో 12 రాష్ట్రాల్లోని 121 సీట్లకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే జార్ఖండ్ నుంచి క్రిమినల్స్ పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. బీహార్, మహారాష్ట్రలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇదేదో దారినపోయే దానయ్య చెప్పిన మాట కాదు. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తేల్చి చెప్పిన వాస్తవాలు. మొత్తం 1761 మంది అభ్యర్థుల్లో 1739 మంది అఫిడవిట్లను పరిశీలించి ఒక రిపోర్టు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం జార్ఖండ్లో 28%, బీహార్లో 26%, మహారాష్ట్రలో 21% అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. వీరిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 12 మంది అభ్యర్థులపై హత్య కేసులు, 27 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యున్నాయి. ఇక పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ కు చెందిన 101 మందిలో 22 మందిపై, బీజేపీకి చెందిన 105 మందిలో 30 మందిపై, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 108 మందిలో 16 మందిపై, ఇండిపెండెంట్లు 680 మందిలో 66 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. రాజకీయాల్లోకి నియో రిచ్ ఎడాపెడా ప్రవేశించడంతో ధన ప్రభావం పెరిగింది. దీనికి తోడుగా అసాంఘిక శక్తులు నేరుగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాయి. ఫలితంగా పొలిటికల్ లీడర్లు క్రిమినల్స్ ను ఉపయోగించుకునే దశ పోయింది. క్రిమినల్సే ఏకంగా రాజకీయ నాయకుల అవతారమెత్తారు. ధనబలం, కండబలంతో చట్టసభల్లోకి ఎంటర్ అయి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో క్రిమినల్ రికార్డు ఉన్న పొలిటీషియన్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేరమయ రాజకీయాలకు చరమగీతం పాడుతూ 6 నెలల కిందట ఓ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. జైల్లో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడంటూ తెగేసి చెప్పింది. జైల్లో విచారణ ఖైదీలుగా ఉంటూ దర్జాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టింది. చట్టసభల్లోకి నేరగాళ్లు ప్రవేశించకుండా సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్టైన వారికి మాత్రం అనర్హత వేటు నుండి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు.
అయితే పొలిటికల్ లీడర్ల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లకు లొంగిపోయింది కేంద్రం. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి తూట్లు పొడిచింది మన్మోహన్ సర్కార్. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు మూలమైన ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5)కు సవరణలు చేసింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడేనంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. దీంతో క్రిమినల్ రికార్డు ఉన్న పొలిటికల్ లీడర్లకు ఊరట లభించింది. చట్టసభల్లోకి నేరగాళ్ల రాకకు పరోక్షంగా వెల్కమ్ పలికింది కేంద్ర సర్కార్. మొత్తం మీద చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని అసెంబ్లీ, పార్లమెంటు వంటి చట్టసభల్లోకి ఎడాపెడా ప్రవేశిస్తున్నారు క్రిమినల్స్. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. సిక్కిం లోక్సభ సీటును గెలుచుకోవటానికి పాలక ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. సిక్కింలో మళ్లీ చామ్లింగ్ పవనాలే వీస్తున్నాయా? సిక్కిం క్రాంతికారి మోర్చా సత్తా చాటుతుందా? సిక్కింలో ఒకే ఒక్క లోక్సభ నియోజకవర్గం ఉంది. 2009 ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది అధికార సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ప్రేమ్దాస్ విజయ దుందువి మోగించారు. ఈసారి కూడా బరిలో ఆయనే ఉన్నారు. ప్రేమ్దాస్ వ్యక్తిగతంగా వివాదాలకు చాలా దూరం. పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంది. చామ్లింగ్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీంతో సిక్కింలో అభివృద్ధి జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. చామ్లింగ్కు ఉన్న వ్యక్తిగత చరిష్మాపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు ఎస్డీఎఫ్ అభ్యర్థి ప్రేమ్దాస్. సిక్కిం క్రాంతికారి మోర్చా టికెట్పై బరిలో నిలిచారు టిఎన్ థాకల్. పవన్ కుమార్ చామ్లింగ్ సర్కార్కు దడ పుట్టిస్తోంది సిక్కిం క్రాంతికారి మోర్చా. మాజీ సీనియర్ మంత్రి ప్రేమ్ సింగ్ గోలే క్రాంతికారి మోర్చాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎస్డీఎఫ్కు గట్టి పోటీ ఇస్తోంది. అధికార పార్టీ అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తోంది క్రాంతికారి మోర్చా. మార్పు కోసం అనే నినాదంతో ప్రచారంలో దూసుకువెళుతోంది సిక్కిం క్రాంతికారి మోర్చా. చామ్లింగ్ సర్కార్ ఫెయిల్యూర్సే తన గెలుపుకు ఉపయోగపడతాయన్న ధీమాతో ఉన్నారు ధాకల్. మొత్తం మీద సిక్కిం లోక్సభ నియోజకవర్గ పోరు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. యూపీఏ ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టాయి కొన్ని ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీలకు తామే ప్రత్యామ్నాయమంటూ పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. ఈసారి జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్కు అవకాశం ఉందా? ఒక గొడుగు కింద ప్రాంతీయ పార్టీలు నిలబడతాయా? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడుతోంది సిపిఎం. ఎంతో శ్రమపడి 11 రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. థర్డ్ ఫ్రంట్ అంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేశారు. వీటిలో 4 లెఫ్ట్ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకే, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ సెక్యులర్, అసోం గణ పరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చాతో పాటు నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్ ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్కు కేంద్ర బిందువుగా ఉన్న సిపిఎంకు నేషనల్ లెవెల్లో సొంత బలం లేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ దెబ్బకు చతికిలబడింది. ఒక్క త్రిపురలో మినహా మరెక్కడా ఎర్ర జెండా జాడేలేదు. లెఫ్ట్ పార్టీల్లో పెద్దన్న లాంటి సిపిఎం పరిస్థితి ఎలా ఉంటే ఇక మిగతా లెఫ్ట్ పార్టీల సీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. థర్డ్ ఫ్రంట్లో చేరి చక్రం తిప్పాలని భావిస్తున్న చాలా మంది నాయకులు గతంలో బీజేపీతో దోస్తానా చేసిన వాళ్లే. మతతత్వ పార్టీ అనే నిర్వచనంపై థర్డ్ ఫ్రంట్లోని అన్ని పార్టీలకు ఒకే అభిప్రాయం లేదు. ఎవరి ఎజెండా ప్రకారం వాళ్లు నిర్వచనం ఇచ్చుకుంటున్నారు. బీజేపీతో దోస్తానా ఉన్నంతకాలం ఓకే, కమలంతో తేడా వచ్చి విడిపోతే మతతత్వ పార్టీ అంటూ ముద్ర వేయటం మితవాద రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. థర్డ్ ఫ్రంట్లోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనటానికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్
పుట్టినప్పటి నుంచి 2009 వరకు ఎన్డీఏ కూటమిలో కొనసాగిన పార్టీ. అయితే ఇప్పుడు సీన్ మారింది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి నవీన్ పట్నాయక్ ఇప్పుడు సిద్ధంగా లేరు. అయితే ముందు ముందు ఎలాంటి అవసరం వస్తుందోనని కమలాన్ని పూర్తిగా దూరం చేసుకోవటం లేదు పట్నాయక్. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు చెందిన 11 పార్టీలు థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడినట్లు కారత్ అనౌన్స్ చేసి కొన్ని రోజులు కూడా గడవక ముందే మూడో కూటమి బీటలు వారటం మొదలైంది. తృతీయ కూటమిలో చేరదామని హామీ ఇచ్చిన బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్, అసోం గణ పరిషత్ అధినేత ప్రఫుల్ కుమార్ మహంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటనకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు దేశ ప్రజలు. బలమైన కేంద్ర బిందువు లేకుండా ఇప్పటి పరిస్థితుల్లో ఏర్పడే ఏ ఫ్రంట్, ఏ కూటమి ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. అంతేకాదు, ఏ ఫ్రంట్ అయినా ప్రజల కోసం ఏర్పాటు కావాలి. అలా కాకుండా పదవులు పంచుకోవటానికి ఏర్పడే ఫ్రంట్ను ప్రజలు నమ్మరు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది స్పష్టం కాని పరిస్థితుల్లో పురుడు పోసుకుంది థర్డ్ ఫ్రంట్. కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలనుకున్న కూటమి కనీసం 200 సీట్లైనా గెలుచుకోవాలి. అప్పుడే ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. కారత్ తలకెత్తుకున్న థర్డ్ ఫ్రంట్ కు ఇప్పటి పరిస్థితుల్లో భారీగా సీట్లు గెలుచుకునే సీన్ ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. మొత్తం మీద ప్రస్తుత భారత రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఒక కలగానే మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఉత్తరప్రదేశ్ పైనే. అన్ని పార్టీలకు కీలకంగా మారింది యూపీ. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఇలా అన్ని పార్టీలు తమదైన స్టైల్లో ఓటర్లు ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఎవరిని కరుణించబోతున్నారు? 1970 వరకు కాంగ్రెస్ కు కంచుకోటలా నిలిచింది ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత కొద్ది కాలం బీజేపీకి అనుకూలంగా మారింది పరిస్థితి. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. కుల సమీకరణల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ దూసుకుపోయాయి. 80 లోక్సభ సెగ్మెంట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ పైనే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఉత్తరప్రదేశ్ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. యూపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. 2009 లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి కనీసం 45 సీట్లు గెలుచుకోవడానికి పక్కా స్కెచ్ వేసింది. టార్గెట్ రీచ్ కావడానికి వీలుగా పావులు కదుపుతోంది. నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడు అయిన అమిత్ షా ఈ విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి నుంచి బరిలో ఉండడంతో అక్కడి కమలం కేడర్లో జోష్ నెలకొంది. ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సరికొత్త ఎత్తులు వేస్తోంది. ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలుచుకొని సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీఎస్పీకి సంప్రదాయంగా అండగా నిలిచే దళిత ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈసారి ముస్లింలపై కూడా కొండంత ఆశలు పెట్టుకుంది బీఎస్పీ. ముజాఫర్ నగర్ ఇష్యూలో అఖిలేష్ సర్కార్ వైఖరిని తప్పుపడుతూ ముస్లింలకు దగ్గర కావడానికి పాచికలు వేస్తోంది బహుజన్ సమాజ్ పార్టీ. బీసీ కార్డుతో ఈసారి ఎన్నికల్లో దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది ములాయం నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ. 2009 ఎన్నికల్లో 23 లోక్సభ సెగ్మెంట్లను గెలుచుకుంది సమాజ్వాదీ పార్టీ. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని రాష్ట్ర పగ్గాలను చేతబట్టింది. ఇప్పుడు తమ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు ములాయం సింగ్ యాదవ్. బీసీ ఓటు బ్యాంకును మరింతగా పెంచుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు ఎస్పీ చీఫ్ ములాయం. అయితే ముస్లింలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ముజాఫర్ నగర్ అల్లర్ల ఇష్యూలో అఖిలేష్ సర్కార్ తమకు సరైన న్యాయం చేయలేదని ఫీల్ అవుతున్నారు ముస్లింలు. అఖిలేష్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్న ముస్లిం సమాజం మెల్లిమెల్లిగా బహుజన్ సమాజ్ పార్టీకి దగ్గరవుతోంది.
ఎన్నికల్లో 21 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఈసారి గందరగోళంగా మారింది. యూపీఏ 2 సర్కార్ హయాంలో వెలుగు చూసిన కుంభకోణాలు అభ్యర్థుల మెడకు చుట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాలపై పూర్తిగా ఆశలు వదులుకుంది. గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి పెట్టింది. మిగతా ప్రాంతాలపై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ పార్టీ వెస్ట్రన్ యూపీ పైనే కొండంత ఆశలు పెట్టుకుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో జాట్ల పలుకుబడి ఎక్కువ. జాట్ ఓటు బ్యాంకుని నమ్ముకున్న రాష్ట్రీయ లోక్దల్ చీఫ్ అజిత్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ తో దోస్తానా కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ గా జాట్లను ఓబీసీలో చేర్చడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు హోల్సేల్ గా తమకే పడతాయని భావిస్తోంది కాంగ్రెస్. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను పెద్దగా ప్రభావితం చేసే అంశం ఏదీ లేకపోవడంతో కుల సమీకరణలే మరోసారి తెరమీదికొచ్చాయి. బీసీలు, దళితులతో పాటు ముస్లింలు అభ్యర్థుల తలరాత రాయనున్నారు.